మనకి బాగా కావాల్సిన ఒక పర్సన్ కలిసినప్పుడల్లా మంచిగా మాట్లాడేవాడు. సడన్ గా ఒకరోజు సూసైడ్ చేసుకొని చనిపోయాడనే షాకింగ్ న్యూస్ మనలో ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ సూసైడ్ అనేది మనకు సడన్ షాకింగ్ అని వాళ్ళకి అస్సలు కాదు. ఎందుకంటే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఈ సూసైడల్ థాట్స్ ని చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. బట్ వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోరు. డిప్రెషన్ లో ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే వాళ్ళ మూడ్ ఎప్పుడు లోగా ఉంటుంది. వాళ్ళు డైలీ చేసే పనుల్లో వాళ్ళకి అస్సలు ఇంట్రెస్టే ఉండదు. రోజంతా టైర్డ్ గా అలసిపోయినట్టు ఉంటారు. ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ నథింగ్. నైట్ సరిగ్గా నిద్ర పట్టదు. దానివల్ల డే అంతా డ్రౌజీగా ఉంటారు. అండ్ వర్క్ పైన వాళ్ళకి అసలు కాన్సన్ట్రేషనే ఉండదు. దానివల్ల 30 minutes లో అవ్వాల్సిన వర్క్ 1 hour నుండి 2 hours పడుతూ ఉంటుంది. అండ్ తినాలని అస్సలు అనిపించదు. ఫర్ సపోజ్ ముందు చికెన్ బిర్యానీ ఉన్నా ఏం తింటాంలే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ప్రతి దాంట్లో నెగిటివ్ అవుట్కమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాతాళంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వర్త్లెస్ గా మాట్లాడుతుంటారు. అంటే నేను దేనికి పనికిరాను, నేను ఉండి ఎవరికి ఉపయోగం అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ సూసైడల్ థాట్స్. ఈ సూసైడల్ థాట్స్ అనేది చాలా డేంజర్. అండ్ ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే పక్కా సైకాట్రిక్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ.